దేవుని యొక్క వాక్యాన్ని प्रभु का वचन को ध्यान से सुनेंगे। వాక్యాన్ని వింటున్నప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసులో ఉండి ఏం మాట్లాడబోతున్నాడే ధ్యానంగా మనం వినాలి। वचन को सुनते वक्त हर एक जने ऐसे ध्यान से सुने कि पवित्र आत्मा परमेश्वर दास के द्वारा मुझसे क्या बात करने पर है। ఈరోజు आज చీకటిలో అంధకారంలో ఉన్న మనల్ని దేవుడు తన జీవం కలిగినటువంటి వెలుగు సంబంధులుగా చేసినందుకు ఆయన నామాన్ని మనం గణపరచాలి, మహింపరచాలి, స్తుతించాలి। हम परमेश्वर की उस नाम की महिमा करनी चाहिए, धन्यवाद करना चाहिए, क्योंकि अंधेरे से हमें रोशनी में बुलाया है परमेश्वर। इसलिए ఇక్కడ यहाँ पे ప్రభులు వారు చెప్తున్న మాటని జాగ్రత్తగా విందాం। प्रभु की कहने वाली बात ध्यान से सुने। మార్కు సువార్త मरकुस सुसमाचार, అందరూ తీయండి। सब बाइबल ग्रंथ को खोले। మార్కు సువార్త मरकुस सुसमाचार 13వ అధ్యాయము अध्याय 13 33 నుండి 37 వరకు కనుక మనం చదివితే 33 से लेकर 37 तक अगर पढ़ेगा तो ఇప్పుడు జాగ్రత్తగా విందాం। ध्यान से सुने। బైబిల్లో కొన్ని మాటలు మన జీవితాలకు హెచ్చరికగా ఉన్నాయి। बाइबल में ऐसी बातें कुछ है हमारे जिंदगी के लिए कुछ सावधान करने का। మెలకువగా ఉండుడి, या तो लिखा है जागते रहो, జాగ్రత్త పడుడి, सावधान से रहो, ప్రార్థన చేయుడి। प्रार्थना करे। ఏమంటున్నాడు? क्या कहता है? యేసు ప్రభువు వారు मसीह यीशु స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే स्वयं से कहने वाली बात क्या है कि జాగ్రత్త పడండి, सावधान रहो, మెలకువగా ఉండండి, जागते रहो ప్రార్థన చేయండి। और प्रार्थना करते रहो। ఎందుకు? क्यों? ఏదన్నా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఒక మాటను మనకి ఎత్తి చూపుతున్నాడంటే దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది। और पवित्र आत्मा परमेश्वर बाइबल में से कोई ऐसी बात हमारे लिए उठा के दिखा रहे तो जरूर उसमें कुछ न कुछ मतलब ही होगा। కాబట్టి ఆ మాటను మనం జాగ్రత్తగా మన హృదయాల్లో ఉంచుకోవాలి। इसलिए इन बातों को बड़ी सावधान से अपने हृदय में रखनी चाहिए। కాలాలు సమయాలు దేవుని యొక్క ఆధీనంలో ఉండి బైబిల్ చదివిస్తుంది। बाइबल कहती है कि काल और समय परमेश्वर का अधीन में है। యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, వెళ్ళి మళ్ళీ వస్తాను। यीशु मसीह इस धरती में रहते वक्त कहा था मैं पिता के पास जाता हूँ और फिर आऊँगा, మళ్ళీ వస్తానని చెప్పాడు। फिर आऊँगा करके गया था। నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, मैं पिता के पास तो जाता हूँ, వెళ్ళి మళ్ళీ వస్తా, जाकर फिर आऊँगा, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా। फिर आकर आपको लेके जाऊँगा। నేను ఎక్కడ ఉండాలో మీరు అక్కడ ఉండేటట్లు, जहाँ मैं रहूँ वहाँ तुम भी रह सको, నేను ఎక్కడ ఉండాలో जहाँ मैं रह सकूँ మీరు అక్కడ ఉండేటట్లు वहाँ तुम भी रहने पाए, మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తా। इसलिए मैं आकर आपको लेके जाऊँगा। ఎందుకంటే क्योंकि మీ కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచాను, आपके लिए एक अच्छी जगह को मैं तैयार करता ఆ हूँ, మంచి స్థలం మీకు ఇచ్చాను, अच्छी जगह मैंने आपको दिया हूँ, కాబట్టి ఆ స్థలంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను। इसलिए उस जगह में मैं आपको लेके जाता हूँ। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా इसलिए हर एक जने యేసు ప్రభు కొరకు ఎదురు చూడాలి, मसीह यीशु के लिए इंतजार करनी है, జాగ్రత్త పడాలి, सावधान से रहनी है, మెలకువగా ఉండాలి, जागते रहनी है, ప్రార్థించాలి। प्रार्थना करनी है। తర్వాత అంటాడు ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు। ఒక మనుషుడు అంటే ఆ కాలము మీ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కాబట్టి वो समय कब आएगा आपको पता नहीं, इसलिए ఏ కాలము? कौन सी घड़ी? యేసు ప్రభు వస్తానన్న కాలం। जो घड़ी प्रभु यीशु ने कहा था ना मैं आऊंगा, యేసు ప్రభు నేను వస్తాను అన్నాడు। यीशु मसीह ने कहा था मैं आऊंगा, నేను వస్తాను కాబట్టి ఆ సమయము మరి ఎప్పుడో మీకు తెలియదు కాబట్టి मेरा आने का वो समय आपको पता नहीं है, జాగ్రత్తగా ఉండండి, इसलिए सावधान से रहो, మెలకువగా ఉండండి, और जागते रहो ప్రార్థన చేయండి। और प्रार्थना करते रहो। ఈ మూడు విషయాలు ఎవరి జీవితంలో అయితే ఉండవో, जिस किसी की जिंदगी में ये तीनों विषय नहीं रहेगा, ఎవరు మెలకువగా ఉండరు। जो कोई जागते हुए नहीं रहेगा। మెలకు అంటే जागने का मतलब ఎక్కడ నేను పాపంలో పడిపోతానో, कहीं मैं पाप में तो ना गिरूं, ఎక్కడ సాతాను నన్ను మోసపరుస్తాడో, कहीं मुझे शैतान धोखा में ना डाले मुझे। ఈ విధంగా इस तरह మనం జాగ్రత్తగా ఉండాలి। अपने आप को जांचते हुए सावधान से रहना है। మనం జాగ్రత్తగా ఉంటే अगर सावधान से रहेंगे, దేవుడు అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, जब यीशु मसीह जो परमेश्वर का पुत्र है इस धरती में जब आएगा, అంటే ఆగమనములు అంటే మేఘాల మీద వచ్చినప్పుడు जब बादलों में आएगा, మనం ఎత్తబడాలి, हमें उठा लिया जाना है, మనం ఎత్తబడే సంఘములో ఉండాలి। हम उठा लिया जाने वाला कलिशे में होनी चाहिए। కాబట్టి इसलिए ప్రతి ఒక్కరూ हर एक जने మెలకువగా ఉండమంటున్నాడు, जागते रहने को बोलता है, జాగ్రత్తగా ఉండమంటున్నాడు, सावधान से रहने को कहता है, ప్రార్థన చేయమంటున్నాడు। और प्रार्थना करते रहो बोलता है। ప్రార్థన చేయాలంట। प्रार्थना करनी है। ప్రార్థన అంటే प्रार्थना यानी कि
ప్రభువా प्रभु నేను నీలో బలంగా ఉండాలి, मैं आप में बल से रहना चाहती हूँ, నాకు మెళుకు దయచేయి. मुझे जागते रहने का हृदय देना, సాతాను యొక్క ఆ యొక్క కుతంత్రాలు నాకు తెలియచేయి. सातान की युक्तियाँ मुझे समझाओ. ప్రభువా हे प्रभु నువ్వు నాతో ఉండయ్యా, आप मेरे साथ रहिए, నువ్వు నాతో ఉంటే आप मेरे साथ रहने से నన్ను ఎవరు ఏం చేయలేరయ్యా. मुझे कोई कुछ नहीं कर ఈ सकेगा. విధంగా इस तरह నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. आपको प्रार्थना करते रहना होगा. ఆయన శబ్దాన్ని వినే శక్తిని మనం కలిగి ఉండాలి. उनकी आवाज को सुनने की शक्ति हमारे पास होनी चाहिए. మనం రెప్పపాటులో మారిపోతామంట. हम पलक झपकने के उतने समय में बदल जाएंगे. రెప్పపాటులో మనం మారిపోతాం. पलक झपकने के समय में बदल जाएंगे. ఆ సమయంలో మనం ఎత్తబడాలి. उसी इतने समय में हमें उठा लिया जाना होगा. కాబట్టి ఇక్కడ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. इसलिए कहता है वो घड़ी कब आएगा आपको नहीं पता. అక్కడే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. वहाँ पे एक दृष्टांत बताया है యేసు ప్రభువు వారు. यीशु मसीह ने ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, एक दृष्टांत क्या बताया था कि అక్కడ ఏంటంటే ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును అంట. लिखा है कि 34 में ये उस मनुष्य की सी दशा है जो परदेश जाते समय अपना घर छोड़ गया और अपने दासों को अधिकार दे और हर एक को उसका काम बता दे और द्वारपाल को जागते रहने की आज्ञा दे. ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టు ఆ కాలం ఉండును. ऐसा घड़ी हो, ऐसे समय होगी जो परदेश अपना घर को छोड़ के चले गया. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, जब यीशु मसीह इस धरती में था, ఇదిగో నేను వచ్చి మీకు నేను పాపముల గురించి చెప్పాను కాబట్టి तो यीशु मसीह ने कहा था मैंने आके आपको पाप के बारे में बताया था, इसलिए कोई बहाना नहीं चलेगा. కాబట్టి నేను వచ్చి इसलिए मैं आकर మీకు పాపాన్ని గురించి చెప్పాను కాబట్టి मैंने आपको पाप के बारे में बता चुका हूँ, ఇక మీ పాపానికి మిష లేదు అంటాడు. आपके पापों के लिए कोई बहाना नहीं चलेगा. అంటే यानी कि ఏదైనా పాపం చేస్తే मान लो आपसे कुछ पाप हो गया, నాకు తెలియదు అంటానికి లేదు. मैं नहीं जानता हूँ करके बोलने की नहीं पड़ेगा. ఎవరు కూడా कोई भी నాకు తెలియదు, मुझे नहीं पता, నేను వినలేదు मैंने नहीं सुना, అని సాకులు చెప్పే విధంగా ఉండకూడదు. इस तरह बहाना का नहीं करने चाहिए. ఆ సాకులు చెప్తే దేవుడు ఒప్పుకోడు. इस बहाना प्रभु नहीं सुनेगा. అందుకనే इसलिए మెళకువగా ఉండండి. जागते रहो. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, देखिए क्या कहता है. ఆ ఇల్లు విడిచిపోయినటానికి అనేది ఏంటంటే యేసు ప్రభు మనకి 4 సువార్తల్లో ప్రతి ఒక్క విషయాన్ని అంశాన్ని అందించి అపోస్తుల ద్వారా దాన్ని మనకు రాయించి ఒక బైబిల్గా గ్రంథస్థం చేసి ఇచ్చి అదిగో ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. यहाँ ये बताया गया एक मनुष्य था जो अपना घर छोड़ कर गया करके बोलते हैं ना. इसका मतलब है कि यीशु मसीह संसार में आके 4 सुसमाचारों के द्वारा हमें सारा संदेश सुनाकर फिर हमारे लिए अपना सब कुछ देकर फिर परदेश यानी कि स्वर्ग राज्य में चला गया है. అందుకంటే ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని చెప్పాడంట. इसलिए हर एक को उसका काम बता देता है और जागते रहने के लिए बोलता है. అంటే మెలకువగా ఉండమని చెప్తున్నాడు. यानी कि जागते रहने के लिए कहता है. నాకన్నా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు కదా. पहले कहा था ना जागते रहो और प्रार्थना करते रहो. అదే విధంగా इसी प्रकार ఆయన ప్రతి వానికి వాని వాని పని అప్పచెప్పి వెళ్ళాడు. हर एक को उसने उनका अपना अपना काम सौंपे गया. మీకు నాకు పని ఉంది. आपको भी काम है और मुझे भी काम है. ఆత్మీయంగా ఎదగాలి మనం. आत्मा में बढ़ना है, हमें వినాలి, सुनना है, ఎదగాలి, सुनना है బైబిల్ చదవాలి, और बाइबल पढ़ना है. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి జాగ్రత్త పడాలి. पवित्र जिंदगी जीने के लिए सावधान रहना है. చూడండి देखिए ఆయన అకస్మాత్తుగా వచ్చి वो अचानक आकर, ఎప్పుడు వస్తాడో తెలియదు. वो कब आएगा पता नहीं, అందుకే ఇక్కడ ముందు చెప్పాడు, इसे पहले बताया ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీరు ఎరుగరు. आप नहीं जानते वो घड़ी कब आएगा. అదే చెప్తున్నాడు ఇక్కడ. वही बात बताता है. ఆయన అకస్మాత్తుగా వచ్చి वो अचानक आएगा, మీరు నిద్రపోతుంటే సూచనేమో, आपको सोते हुए पाएगा. కనుక మీరు మెలకువగా ఉండుడి. इसलिए तुम सावधान रहो और जागते रहो. నిద్రపోవటం అంటే सोने का मतलब है లోక విషయాల్లో మునిగిపోయి ఉంటాం. करके यानी कि संसार की बातों में डूबे रहना. నిద్రపోవడం అంటే అర్థం ఏంటి? सोने का मतलब क्या है? లోక విషయాల్లో మనము మునిగిపోయి ఉంటాం. संसार की बातों में हम लोग डूब गए हो. तो ఎందుకంటే क्योंकि లోకము చాలా పాపులకు ఆనందంగా ఉంటుందండి. संसार जो है पापियों के लिए बहुत आनंददायक लगेगा. పాపులు బాగా ఆనందంగా ఉంటుంది. पापियों को बहुत अच्छा लगेगा.
వాళ్ళకి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు పట్ట వాళ్ళకి. उनको ना परमेश्वर के कामों से, परमेश्वर की बातों से लेना देना नहीं है. అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा వాళ్ళు ఎప్పుడు తినటము, త్రాగటము, ధరించుకోవటము, ఈ లోకంలో జీవించడం ఇదే వాళ్ళకి మంచి ఆనందం. उनके लिए कौन सी अच्छी आनंद की बात है? खाना पीना, इस संसार में क्या पहनना, बस इतना ही तक. యేసుప్రభు అంటాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామనే మనకు ఆలోచనలు. यीशु मसीह भी कहता है ना, क्या पिए, क्या पहने, क्या खाए, यही हमारा सोच है. కాబట్టి ఇక్కడ इसलिए నిద్రపోచుండట చూసినేమో కనుక మీరు మెలకువగా ఉండి, నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. कम सोते पाओगे, इसलिए तुम सावधान रहो. मैं सबसे कहता हूँ, तुम सब जागते रहो, మెలకువగా. जागते रहो. కాబట్టి इसलिए దేవుడు ఆ యొక్క పరిస్థితుల గురించి మనకు చెప్పాడు. उन्होंने उस हालत के बारे में हमको कहा है. ఇక ఆయన దోషం మన మీదకి ఏం తగలదు. तो किसी प्रकार మనకి ఆయన మీద ఏ దోషం ఉండదు. ఇక तो इसलिए उनके ऊपर कोई दोष नहीं लगा सकते हम. ఆయన చెప్పగలిగింది తన దాసుని ద్వారా చెప్పాడు. वो जो बताना चाहिए था अपने दास के द्वारा बता चुका है. రోజు లైవ్ లో మనకి వినిపిస్తున్నాడు. रोज लाइव में हमें सुनाता है. ఎక్కువ గురించి మెలకుగా ఉండండి, పాపంలో పడబాకండి, జాగ్రత్తగా ఉండండి చెప్పి మనకు మెలకు ఇస్తున్నాడు. हमेशा जागते रहो, सावधान रहो, पाप में मत गिरो. इस तरह हमें सावधान करता ही रहता है. కొంతమంది कुछ लोग మధ్యలోనే లోకంలోకి వెళ్ళిపోతారు. बीच में संसार में चले जाते हैं. కొంతమంది వచ్చినప్పుడు బాగా బలంగా ఉంటారు. कुछ लोग जब नए नए प्रभु में आते तो बड़ा बल से रहते हैं. అయ్యా దేవుడు మమ్మల్ని ఎంతో హెచ్చించాడంట. कहते प्रभु ने बड़ा आशीष दिया है. ఈ సంఘంలోకి వచ్చినాక మమ్మల్ని బాగా బలపరిచాడంట. कलिशे में आने के बाद बहुत बल दिया बोलते అసలు हैं. సంఘంలోకి రావటం మా యొక్క గొప్పదయ్యా, దేవుని ధన్యతయ్యా అంటారు. इस कलिशे में आना हमारे लिए सौभाग्य है करके बोलते నిజంగా हैं. మేము వచ్చి బాగా నేర్చుకున్నాం అంటారు. और कहते हैं हम आके बहुत कुछ सीखे हैं. మెల్లిమెల్లిగా చిన్న విశ్వాసాలు లోకంలో పడిపోతా ఉంటారు. धीरे धीरे छोटे छोटे विषयों को लेकर संसार में गिर जाएंगे. దేవుడు అంటే అంత ఆశ ఉండదండి. परमेश्वर के प्रति इतनी श्रद्धा नहीं होती. దేవుని వాక్యం అంటే అంత ఆశ ఉండదండి. परमेश्वर के वचन के प्रति भी इतना श्रद्धा नहीं होगी. అంటే వాళ్ళల్లో ఆధ్యాత్మిక చురుకుదనం లేదు. यानी कि उनके अंदर आत्मिक दुरुस्त नहीं है, ఆధ్యాత్మిక చురుకుదనం లేదు. आत्मिक जोश नहीं है. ఏదో మన పనులను చేసుకుని లేటుగానైనా లైవ్ ఓపెన్ చేసుకుందాంలే, ఏం పోతుందిలే అనుకుంటారు. तो सोचते हैं कि ऐसे में हम अपना काम का सारा निपटा के बड़ी आराम से देर से लाइव ऑन कर देंगे, कोई बात नहीं. కొంతమంది ఆన్ చేసి ఏయో పనులు చేసుకుంటూ ఉంటారు. कुछ लोग ऑन करके कुछ न कुछ काम करके ఇది देते ఇంకా हैं. రెట్టింపు పాపం కదా. ये तो दूना पाप है ना. కావాలని పాపం చేసినట్టు కదా. तो जानबूझ के पाप करने के बराबर है ना. దేవుని వాక్యం వినేటప్పుడు परमेश्वर का वचन सुनते हो, దేవుని వాక్యమే వినండి. परमेश्वर का वचन को ही सुनिए. దేవుని వాక్యం వినకుండా प्रभु का वचन ना सुनते ఏదో వింటున్నామని అనుకుంటూ अपने आप को हाँ हम सुन रहे बोलकर ఇంట్లో పనులు చేసుకుంటూ घर का काम करते మనం हुए ఉంటామండి. ऐसे ही रहते అలా हैं. ఉండకూడదండి. ऐसे नहीं रहना चाहिए, అలా ఉండకూడదు. नहीं रहना चाहिए. ఎందుకంటే क्योंकि- అందుకే అన్నాడు మెలకువగా ఉండండి. इसलिए बोलते हैं जागते रहो. అంటే ఇది తప్పు అని తెలుసుకున్న శక్తిలో ఉండండి మీరు. यानी कि सच्चाई को ये गलत है करके जानने की होश में रहो. ఆత్మీయ మెలకువగా ఉండండి. आत्मिक होश में रहो. ఈ తప్పు అని తెలుసుకునే శక్తి మీకు ఉండాలి. ये गलत है करके जानने की शक्ति आपके पास है. ప్రార్థన కూడా చెయ్యాలి. प्रार्थना भी करनी चाहिए. ప్రార్థన చేయటం అంటే प्रार्थना करने ఎన్నిసార్లు చెప్పారు మీకు, कई बार बताया, దేవునితోటి మాట్లాడండి. परमेश्वर से बातें करो. మీ సమస్యలేయో, మీ బాధలేదో, మీ శోధనలేదో దేవుడికి చెప్పండి. आपके समस्या, आपके परेशानी, आपके दिक्कत प्रभु से बांट दो. ఏదైనా బలహీనత ఉంటే బలహీనత గురించి దేవుడికి చెప్పండి. अगर कोई कमजोरी है उसे लेके भी प्रभु से बताओ. ఆయన జీవం కలిగిన దేవుడు, वो जीवित परमेश्वर है, ఆయన వినే దేవుడు. वो सुनने वाला परमेश्वर है. చెవులకు మనకి చెవులు ఇచ్చిన వాడు, మనకి ఆయనకి చెవులు ఉన్నాయి. जिसने हमें कान दिया है उनको भी सुनने की क्षमता है. ఆయన చూస్తున్నాడు. वो देखने वाला है. మనకి కళ్ళు ఇచ్చిన దేవుడికి కళ్ళు ఉన్నాయి. हमें आंख देने वाला परमेश्वर को देखने का सामर्थ्य మనకి है. గ్రహించే శక్తిని ఇచ్చిన దేవుడికి గ్రహింపు కూడా ఉంది. हमें समझने की जो शक्ति देता है दिया ना, उस परमेश्वर को समझने की ఆయనకి शक्ति है. అన్ని విషయాలు తేటగా తెలుసండి. उन्हें सारी बातें अच्छी तरह पता है, తేటగా ఆయనకి అన్ని తెలుసండి. अच्छी तरह पता है उनको. అందుకనే इसलिए మీరు జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुने, ఆయన కృప ద్వారే మనం రక్షించబడతాం. उन्हीं के अनुग्रह के द्वारा हम उद्धार पाए हैं. ఆయన కృప उनकी अनुग्रह అంటే यानी कि దేనికి యోగ్యులం కాదు మనం. हम तो किसी चीज की योग्य नहीं మనం थे, దేనికి యోగ్యులం కాదు. किसी का योग्य नहीं थे हम. అలాంటి వాళ్ళ కొరకు इस तरह लोगों के लिए తండ్రి అయిన దేవుడు पिता తన परमेश्वर కుమారుని పంపించి अपना पुत्र को भेजकर మన కొరకు हमारे लिए మన పాపాలన్నిటిని ఆయన మీద వేసుకొని हम सबके पाप अपने ऊपर लेकर, సిలువలో ఆ పాపాలన్నిటిని ఆయన చనిపోయి పాపాలను చంపేశాడు. तो क्रूस में खुद यीशु मसीह मर गया और सारे पापों को मार डाला. ఆయన చనిపోయినప్పుడు जब वो मर गया था, పాపం కూడా చనిపోయింది, మన పాపం అంతా. हम सबके पाप भी मर गया था. ఎందుకని क्यों? లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది.
जगत के पाप उठा के ले जाने वाला परमेश्वर के मेमना करके అదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. देखो जगत के पाप उठा के ले जाने वाला परमेश्वर के मेमना. కాబట్టి మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకుని మన స్థానములో ఆయన సిలువలో చనిపోయి పాపాలన్నిటినీ చంపేశాడు. इसलिए उन्होंने हम सब के पाप को अपने ऊपर ले लिया, हमारी जगह में वो खुद ले लिया और हम सबके पापों को साथ में लेकर वो मर गए. యేసు ప్రభువులో ఉన్న మనకి मसीह यीशु में रहने वाला हमको ఇక పాపం మీద మనకి ఏమిటో అధికారం లేదండి పాపానికి. तो हमें पाप के ऊपर हमारे ऊपर पाप का कोई अधिकार नहीं. మన మీద పాప అధికారం లేదు. हमारे ऊपर पाप का अधिकार नहीं. ఎందుకంటే నువ్వు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, क्योंकि आप और हम मसीह पर भरोसा करें, మన పాపాలు ఒప్పుకున్నాం కాబట్టి, पापों को मान लिया, इसलिए ఆయన ప్రభు అని రక్షకుడు నమ్ముతున్నాం కాబట్టి, हम भरोसा करते हैं कि वो प्रभु भी है, उद्धारकर्ता भी है. ఆయన మన పాపాలన్నీ మోసుకెళ్ళాడు కాబట్టి हमारे सबके पापों को उठा के लेके ఇప్పుడు పాప విషయమై మనం చనిపోయి इसलिए हम अभी पापों के विषय में मरकर నీతి విషయంలో మనము జీవించి ఉన్నామంట. धार्मिकता के विषय में हम जीवित है. ఇప్పుడు కాబట్టి इसलिए 2 తిమోతి दूसरा तिमोती 1:10 కనుక మనం చదివితే 1:10 पड़ेगा. 2 తిమోతి दूसरा చూడండి तिमोती బైబిల్లో ఉంది 1:10. 1:10 మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఇల్లులోనికి తెచ్చినవాడు యేసుక్రీస్తు అనే మన రక్షకుడు. यहाँ लिखा है कि पर अब हमारे उद्धारकर्ता मसीह यीशु के प्रकट होने के द्वारा प्रकाशित हुआ, जिसने मृत्यु का नाश किया और जीवन और अमरता को उस सुसमाचार के द्वारा प्रकाशमान कर दिया. అంటే సువార్త ద్వారా మనకు అందింది ఏంటి? यानी कि सुसमाचार के द्वारा हमें क्या मिला? సువార్త అంటే మంచి వార్త ద్వారా మనం నేర్చుకుంది ఏంటి? सुसमाचार यानी कि अच्छी खबरों के द्वारा हमने क्या सीखा? ఏమైనా నేర్చుకున్నావా? क्या कुछ सीखा? నేర్చుకున్నది ఏమైనా ఉందా? क्या ऐसा चीज हमारे अंदर कुछ सीखा हुआ? మెలకువగా ఉండమంటే అదే जागते रहने का मतलब यही है. సువార్త చదివినా విన్నా सुसमाचार को पढ़े या सुने ఏదన్నా నేర్చుకున్నావా? या कुछ सीखा? నేర్చుకున్నది ఏమైనా మనకు ఉందా? जो कुछ हमने सीखा क्या हमारे पास है? ఆ నేర్చుకున్నప్పుడు తప్పేంటో ఒప్పేంటో మేలేంటో కీడేంటో మంచేంటో చెడ్డేంటో మనం తెలుసుకున్నావా? जब हमने सीख लिया तो क्या गलत है, क्या सही है, क्या भला क्या बुरा है, हमने जान लिया. మెలకువగా ఉండటం ఇదేనండి. जागते रहने का मतलब यही है. మెలకువగా ఉండటం ఇదే. जागते रहने का मतलब यही है. కాబట్టి इसलिए జీవమును అక్షయతను సువార్త వలన ఎలుగులోనికి తెచ్చిన వాడు యేసుక్రీస్తు అనే మన రక్షకుడు. यीशु मसीह जो हमारे उद्धार करता है, उन्होंने ही जीवन और अमरता को सुसमाचार के द्वारा प्रकाशमान किया. ఆయన చనిపోయి वो मर गया తిరిగి లేచాడు. फिर जी उठा है. చనిపోయాడు, मर गया है. చనిపోయిన వాళ్ళని అందరిలాగే సమాధిలో ఉంచారు. जैसे मृत्यु हो जाते हर एक उन्हीं की तरह उनको भी कब्र में रखा था. అందరిలాగే సమాధిలో ఉంచారు. सबके बराबर उन्हें भी कब्र में रखा. కానీ అందరిలాగా ఆయన సమాధిలో ఉండలేదు. लेकिन सबके तरह वो कब्र में नहीं रहा. 3వ రోజు తిరిగి లేచారు. तीसरे दिन जी उठा. అందుకే ఇక్కడ పౌలు గారు इसलिए यहाँ पे पौलुस తిమోతికి రాసిన 2వ పత్రికలో तिमोथेयुस की लिखी हुई दूसरे पत्र में మరణమును నిరర్ధకము చేశాడని రాస్తున్నాడు. मृत्यु का नाश कर दिया करके लिखा है. ఈ లోకంలో ఎవరు కూడా इस संसार में कोई भी మరణాన్ని నిరర్ధకం చేయలేదండి. मृत्यु को नाश नहीं किया. మరణము ప్రతి మనిషిని మింగింది. मृत्यु ने हरेक को निगल डाला है. మరణము ప్రతి మనిషిని మింగింది. मृत्यु हरेक को निगल गया है. కానీ యేసయ్యని మింగలేకపోయింది. लेकिन यीशु को नहीं निगल पाई. యేసయ్యని ఏం చేయలేకపోయింది. यीशु को कुछ नहीं कर पाई, ఎందుకంటే దేవుడు ఆయన क्योंकि वो परमेश्वर है. మానవ రూపంలో ఉన్న इंसान के रूप में रहकर, మనిషి రూపంలో ఉన్న मनुष्य के रूप में रहकर దేవుని యొక్క అధికారము కలిగి ఉన్న परमेश्वर का अधिकार रखा है. కుమారుని రూపంలో ఉన్న और पुत्र के रूप में है యేసు ప్రభు. और यीशु मसीह है. యేసు ప్రభు यीशु मसीह సువార్త వలన, सुसमाचार के द्वारा. సువార్త అంటే సైతానికి భయం అండి. सुसमाचार से शैतान डरता है. మనం రోజు వాక్యం చెప్పుకుంటున్నాగా, अब तो हम रोज वचन सुनते हैं ना, వాడికి బాగా మంటండి. तो उसे बहुत जलन होता है. వీళ్ళు రోజు వాక్యం వింటున్నారు. अरे ये तो रोज वचन सुनते हैं, ఏమైనా మారిపోతారేమో, क्या पता सुन सुन के बदल जाए, ఇంకా దేవుళ్ళు బలం ఎదుగుతారేమో, और भी क्या पता और बढ़ जाए प्रभु में. అసలు ఇక నా రాజ్యంలోకి వీళ్ళు రారేమో, आखिर मेरे राज्य में तो नहीं आएगा ये लोग. అయ్యో నా రాజ్యంలో నేను ఒక్కనే ఉంటానేమో, अरे मेरे राज्य में मैं अकेला रह जाऊंगा. మరి నా రాజ్యానికి 10 మంది కావాలి కదా, मेरे राज्य के लिए कुछ तो लोग चाहिए ना, కొంతమంది అన్నా కావాలి కదా कुछ तो लोग चाहिए అని बोलकर, వాడంట ఎవరిని మింగుదనా అని తిరుగుతున్నాడంట. इसलिए वो किसको फाड़ डालू करके घूमता रहता అంటే है. నా పార్టీలోకి ఎవడు వస్తాడా, यानी कि मेरे पार्टी में कौन आएगा, నా పార్టీలోకి ఎవడు వస్తాడు. मेरे और कौन आएगा बोलकर మరణాన్ని ఆయన టచ్ చేసి మరణాన్ని ఆయన తిరిగి గెలిచారు. यीशु मसीह ने मृत्यु को छू लिया और जी उठा है. మీకు కబడ్డీ అంటే ఆట మీకు తెలుసు.
कबड्डी के खेल के बारे में आपको पता है। అటొక 7 ఉంటారు, ఇటొక 7 ఉంటారు. इधर 7 जने उधर 7 जने खड़े हो जाते हैं, అటొక 7 ఇటొక 7. उधर 7 इधर 7 लोग. ఈ దగ్గర నుంచి పాయింట్కి వెళ్తాడు. एक इंसान यहाँ से वो सामने वाले के पास पॉइंट लेने के लिए అక్కడ जाएगा. వెళ్ళి అంతమందిలో పట్టుబడకుండా టచ్ చేసి పాయింట్ తీసుకురావాలి. तो उस दूसरे सामने वाला का झुंड के पास जाएगा, उतनी लोगों में किसी का हाथ में ना होते हुए वहां को झुंड से किसी को छू कर आना होगा. ఆ దగ్గర 7 ఉంటారు. उधर 7 जने होंगे, ఇతను వెళ్ళి పాయింట్ తేవాలి. वो जाके पॉइंट लाना है ఒక్కడు अकेला, అటు 7. उधर 7 जने కబడ్డీ कबड्डी ఆటలో कबड्डी के गेम में. అయితే तो फिर అంతమంది పట్టబడకుండా వాళ్ళు పట్టుబడకుండా అక్కడ వాళ్ళకి పట్టుబడకుండా उतने लोगों की किसी के हाथ में ना आते हुए టచ్ చేసి और ये खुद दूसरों को टच करके రావాలి. वापस आना है. అదే యేసయ్య చేసింది. इसी प्रकार यीशु ने की है, అదే యేసయ్య చేసింది. वही किया यीशु मसीह. సాతాను యొక్క వలలో పడలేదు, शैतान की झाल में नहीं पड़ा, పాపుల మార్గంలో నడవలేదు, न पापियों के मार्गों में चला, పాపాన్ని అంటనీయలేదు, न पाप को लगने दिया, పాప లోకంలో ఉండి కూడా పాపాన్ని అంటనీయలేదండి. पाप की दुनिया में रहते हुए भी पाप को नहीं छूने दिया. చాలా మంది మన క్రైస్తవులు అంటారు, बहुत सारे मुझसे लोग बोलते हैं నేను వాళ్ళ వల్ల ఎదగలేకపోతున్నాను, मैं फलाना लोगों की वजह से नहीं बढ़ पा నేను रहा భర్త వల్ల हूँ, ఎదగలేకపోతున్నాను, या तो बोलते हैं पति की वजह से नहीं నేను बढ़ पा భార్య వల్ల रहा हूँ, या ఎదగలేకపోతున్నాను, तो पत्नी की वजह से नहीं बढ़ నేను पा रहा పిల్లల हूँ, వల్ల या तो ఎదగలేకపోతున్నాను, बोलते हैं बच्चों की वजह से नहीं बढ़ पा నేను रहा हूँ, బంధుమిత్రుల వల్ల ఎదగలేకపోతున్నాను, रिश्तेदारों की वजह से प्रभु నేను में नहीं बढ़ ఉద్యోగం पा వల్ల रहा हूँ, ఎదగలేకపోతున్నాను, नौकरी की वजह से नहीं पढ़ पा रहा हूँ, ఇరుగు పొరుగు వారి వల్ల ఎదగలేకపోతున్నాను. आसपास के लोगों की वजह से प्रभु में नहीं बढ़ पा रहा हूँ. ఇది తప్పండి. इस तरह बोलना गलत है. దేవుడు ఒప్పుకోడు, परमेश्वर नहीं मानेगा, ఈ విషయం ఒప్పుకోడు. इस बात को नहीं स्वीकार. ఆయన కూడా वो भी నువ్వు ఎవరెవరైతే అనుకున్నా వాళ్ళందరి మధ్యలోనే ఉన్నాడు. ఆయన కూడా आप जिन जिन के नाम लेते हो उन सबके बीच में वो भी रहा, వాళ్ళ మధ్యలోనే పెరిగాడు. ఆయన కూడా उन्हीं के बीच में उनकी परवरिश हुई है, కానీ పాపాన్ని అంటనీయలేదండి. लेकिन पाप को नहीं छूने दिया. పాపాన్ని అంటలేదు. नहीं छूने అసలు వాడితో నాకేం పని అంటున్నాడు. उन्होंने कहा था उससे मुझे क्या लेना देना నాకు है, అసలు ఆడితే ఏం పని. आखिर मुझे उससे क्या काम है. యోహాను సువార్త 14:30లో यूहन्ना का 14:30 में ఏమంటాడు, क्या कहता है, వాడితో నాకేం పని అండి, అసలు उससे मुझे क्या काम है, వాడితో నాకు అసలు ఏం పని. उससे मुझे कोई काम नहीं है. చూడండి, మీరు ఒకసారి బైబిల్ చదివితే देखिए एक बार बाइबल को, బైబిల్ చదివితే అక్కడ స్పష్టంగా రాసి ఉండదు. చూడండి, मैं अब तुम्हारे साथ और बातें ना करूंगा हाँ। क्योंकि इस संसार का सरदार आता है, ఆ मुझ पर उसका कोई अधिकार नहीं. చూడండి, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేం పని లేదు. इस संसार का सरदार आता है, उसे मुझे कोई काम नहीं है. కానీ మనతో వాడికి పని ఉంటుంది. लेकिन शैतान को हमारे साथ काम है. మనతో వాడికి పని లేదు అనుకోమాకండి మీరు. आपको ये मत सोचना हमारे साथ भी उसका कोई काम नहीं है. నాకెందుకు లేవా, నీతో నాకేం పని అండో. तो ये नहीं बोलेगा हमसे, अरे मुझे क्या करना, तुम्हारे साथ कोई काम नहीं है, नहीं మనము बोलेगा. చనిపోయే వరకు వెంటాడతాడు. हम जब तक नहीं मरेंगे ना हमारे पीछा करता ही रहेगा. మనం చనిపోయే వరకు వెంటాడుతానే ఉంటాడు. हमारे मरने तक वो पीछा करता ही रहेगा. సిలువలో అదే జరిగింది. क्रूस में भी यही हुआ है, సిలువలో అదే జరిగింది. यही हुआ है. ఎక్కడన్నా యేసు ప్రభు అపశబ్దమైన మాటలు మాట్లాడుతానని చూస్తా ఉన్నాడు. तो वो इंतजार करता रहा, ताकता रहा कहीं यीशु मसीह ऐसे अपशब्द ना बोले. దేవునికి వ్యతిరేకమైన మాటలు ఎక్కడ మాట్లాడుతున్నది ఎదురు చూస్తూ ఉన్నాడు. इस प्रकार भी इंतजार कर रहा था कहीं परमेश्वर का खिलाफ का भी कुछ ये बात है, ఎక్కడన్నా దేవునికి విరుద్ధంగా మాట్లాడతాడేమో. कहीं पे भी ये परमेश्वर का विरुद्ध बात करेगा बोलकर నిందలు మోపారు. उनके ऊपर निंदा लगाया. మన మీద ఇప్పుడు నిందలు మోపుతుంటే हमारे ऊपर भी कोई निंदा लगाने से ఆనందించండి, तो आनंदित हो जाओ, ఆనందించండి. आनंदित रहो. మన మీద అబద్ధాలు చెబుతుంటే हमारे खिलाफ कोई झूठ बोल रहा होगा ఆనందించండి. तब भी आनंदित होना. మనల్ని అవమానపరుస్తుంటే अगर कोई हमारे अपमान करेगा ఆనందించండి. तो भी आनंदित रहो. మనకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతుంటే हमारे खिलाफ कुछ बोल रहे तो ఆనందించండి. आनंदित रहो. మన ఎదురుగానే మనల్ని అవమానపరుస్తున్నా हमारे सामने ही हमें अपमान करते हैं तो ఆనందించండి, आनंदित रहो, ఆనందించండి. आनंदित रहो. అదే దేవుని శక్తి. यही परमेश्वर का शक्ति है, అదేనండి దేవుని శక్తి. यही परमेश्वर का शक्ति है. నిన్న आपको चाहे कुछ भी बोले, వందనాల యేసునామంలో धन्यवाद यीशु के नाम से, వందనాలమ్మా, धन्यवाद వందనాలయ్యా धन्यवाद అని చెప్పండి. इस तरह बोलना. సాతాను భయపడిపోతాడండి. शैतान डर जाएगा, సాతాను భయపడిపోతాడండి. शैतान डर जाएगा. ఒక చెంప కొడితే 2 చెంప తిప్పమని యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే, यीशु मसीह ने क्यों कहा था एक गाल में मारने से दूसरे गाल पे फेर दो. ఒక చెంప ఎవడన్నా కొడితే एक गाल पर किसी ने मारा, ఈ చెంప తిప్పమనగలే दूसरे गाल फेरो बोलते ही భయపడిపోతాడండి. वो डर जाएगा, భయపడిపోతాడండి. डर जाएगा. నేను మధ్యన ఒక విషయాన్ని చదివాను. मैं आजकल एक विषय को पढ़ा था. బస్సులో ఒక వ్యక్తి एक व्यक्ति बस में సువార్త చెప్తున్నాడు, सुसमाचार बता యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. मसीह यीशु के बारे में.
అయితే तो फिर ఒక వ్యక్తి అన్నాడు, एक ने నువ్వు कहा నాకు సువార్త చెప్పాకు అన్నాడు. आप मुझे सुसमाचार मत बताओ, నువ్వు నాకు సువార్త చెప్పాకు. नहीं बताना ఈ सुसमाचार। వ్యక్తి అన్నాడు, इसने कहा నేను చెప్తాను, मैं बताऊंगा, నీ కోసం చెప్పట్లేదు. तेरे लिए नहीं बता रहा हूँ। ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా इतना लोग है यहाँ पे, అలా చెప్తున్నా, उन सब के लिए बताता నువ్వు हूँ। వింటే ఇను, अगर तू सुनना चाहे तो सुनो, వినకపోతే మెలహం కూర్చో. नहीं सुनना तो चुपचाप बैठ। నేను సువార్త చెప్తాను, मैं तो सुसमाचार ఎందుకంటే నేను बताऊंगा, మంచి మాటలు చెప్తున్నాను, क्योंकि मैं अच्छी बातों को कहता हूँ, నేను మంచి మాటలు చెప్తున్నాను मैं अच्छी बातों को कहता हूँ, కాబట్టి నేను సువార్త చెబుతాను. इसलिए मैं सुसमाचार बताऊंगा। చంప మీద పెళ్లి మని కొట్టాడు. उसके गाल पे खींच के मारा। అక్కడ వాళ్ళు అందరూ అదిరిపోయారు. वहां के सभी लोग अचंभा हो गया, అరే కొట్టాడు అని చెప్పి. अरे क्यों मारा बोलकर। ఓ ఈ చంపగా కొట్టు. तो बोलते अच्छा इधर भी मार ली। కొట్టే వ్యక్తి ఆలోచిస్తున్నాడు. तो सोच में पड़ गए मारने वाले। ఎందుకని क्यों? ఈ లోకంలో మానవులు ఏం చేస్తారు, इस संसार का इंसान क्या करता है, ఒక చంప కొడితే ఏం చేస్తారు, एक गाल पे मारने से क्या करता है, వీళ్ళు కొట్టరా, ये पलट के मारेंगे ना, వీళ్ళు కొడతారు కదా, ये भी पलट कर मारेंगे ना, వీళ్ళు కొడతారు. ये भी मारते हैं। కానీ लेकिन ఆ వ్యక్తి वो व्यक्ति ఇక్కడ కొట్టు అన్నాడు. इधर भी मारो करके मुंह फेर लिया। ఆ మనిషి ఒక్కసారి वो इंसान एकदम అవక్కైపోయాడు. अवाक हो गया, ఏంటి ఇలా అంటున్నాడు, ये क्या कर रहा है। కొట్టలేదు అతను, फिर नहीं मारा उसने, అతను కొట్టలేదు. उसने नहीं मारा। చూస్తున్న వాళ్ళందరూ కూడా जितने लोग देख रहे हैं ना, ఏ మనిషి ఎందుకు యాదని కొట్టావు, अरे क्या तू बेकार आदमी, उसको क्यों मारा, ఎందుకు కొట్టావు, क्यों मारा उसको। చూడు పాపం देखो बेचारा, ఈ చంపలు కొట్టమంటున్నాడు, दूसरे गाल पे भी मारने के लिए कह रहे हैं, ఎందుకు కొట్టావయ్యా, क्यों मारा है। అని అందరూ అక్కడ అన్నారు. सबके सब बोलने लगा। చూసారా, देखा, అది దేవుని యొక్క ప్రేమ మనలో ఉంది, परमेश्वर का प्रेम है जो हमारे अंदर है, దేవుని శక్తి మనలో ఉంది, परमेश्वर की शक्ति है हमारे అది अंदर, దేవుని శక్తి. वो परमेश्वर का शक्ति है, ఆయన లాగా उन्हीं के बराबर, ఆయన లాగా उन्हीं के जैसा ఉంటే रहेगा तो శక్తి, परमेश्वर का ఆ शक्ति, శక్తిలో उसी शक्ति में, ఆ శక్తి నీలో నాలో, वो शक्ति आपके अंदर और मेरे ఆ अंदर, శక్తిలో उसी शक्ति అంటే में నీలో నాలో आपके अंदर और मेरे अंदर అద్భుతాలు జరుగుతాయి, अद्भुत कार्य होंगे, కార్యాలు జరుగుతాయి. अद्भुत कार्य होंगे, ఎందుకంటే क्योंकि నీతిమంతుల్ని ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు, धर्मी जनों को वो कभी नहीं त्यागेगा, ఎప్పుడు వదిలిపెట్టాడు. कभी नहीं त्यागेगा, ఆయన చూస్తూ ఉన్న దేవుడు. वो देखते रहने वाला చాలా परमेश्वर మంది है। ఉంటారు, बहुत सारे लोग सोचते हैं, కొంతమంది అనుకుంటారు, చాలా మంది విన్నాను, నేను కొన్ని విషయాలు విన్నాను, कई बार मैंने सुना था, అనేక స్థలాలకు వెళ్తే నాకు కొన్ని చెప్తా ఉంటారు. कई सारी जगह में जाता हूँ तो मुझे मालूम पड़ता నేను है, ప్రార్థన చేయటం మానుకున్నాను అయ్య గారు, बोलते हैं कि मैं अभी प्रार्थना करना छोड़ दिया पास्टर जी, నాకు బైబిల్ చదవడం ఇంట్రెస్ట్ లేదు అయ్య గారు, मुझे बाइबल पढ़ने की आशा नहीं है, వాక్యం వినాలని అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అయ్య గారు. वचन सुनने की इतना मन भी नहीं लग रहा है। ఎన్నో విషయాలు అడిగారు అయ్య గారు, कई सारे विषय मैंने पूछा, నాకు దయచేసి దేవుడు, अब मांगा परमेश्वर से, उन्होंने नहीं ఇక दिया। నేను వేస్ట్ అనుకున్నాను, मैंने सोचा बेकार है, ఇక వేస్ట్ అనుకున్నాను, बेकार है, నా మనసు కూడా ఇరిగిపోయింది, मेरा मन टूट गया है, నా మనసు కూడా मेरा ఇరిగిపోయింది, मन टूट गया है, ఇంకా అనవసరం, बस आगे बेकार है, ఈయనేం చేసే దేవుడు కాదులే ये कुछ करने वाला परमेश्वर नहीं అని है, వదిలిపెట్టేసుకున్నాను. इस तरह बोलकर मैं छोड़ दिया। అది తప్పండి, ये ऐसा सोचना करना गलत है, అది తప్పు. ये गलत है, ఎందుకంటే क्योंकि ఆయన సమయంలో ఆయన కార్యాలు చేసే దేవుడు. वो अपने समय में अपना कार्य करने वाला परमेश्वर है। నీ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, దైవదాసులు నీతిమంతుల దైవదాసుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన పరలోకానికి వెళ్ళిందండి. धर्मी जन की प्रार्थना, चाहे विश्वासी हो, प्रभु का दास हो, उनकी प्रार्थना स्वर्ग में गई है। ఏలియా చూడండి, एलिया को देखिए, ఏలియా ఒకే ఒక్క ప్రవక్త, एलिया अकेला एक नबी है। 400 మంది అశ్షూరు దేవతలు, 400 अश्शूर के देवताएं, అశ్షూరు దేవతలు, దయానా యొక్క ప్రవక్తలు 450 మంది, डयाना का जो नबी है 450, మొత్తం 850 మంది. सबके सब मिलके 850 लोग, ఒక్క ఏలియా, अकेला एलिया है, ఒక్క ఏలియా अकेला एलिया। చూడండి, వాళ్ళకి ఎదురు తిరిగాడండి. देखो उनका सामना खड़ा हो गया। పిరికి ఆత్మ, ఎదురుదిరిగే ఆత్మ, అసందేహం ఆత్మ మనకు దేవుడు ఇవ్వలేదండి. डरपोक आत्मा, पीछे हटने वाली आत्मा, संदेह करने वाली आत्मा परमेश्वर ने हमको नहीं ఆశ, दिया। आशा, ఆశ, आशा, నిరీక్షణ, आशा, ఈ నిరీక్షణ ये आशा సిగ్గుపడనియదు. हमें लज्जित नहीं होने देगा। చూసారా, देखा, ఈ నిరీక్షణ ये आशा మనల్ని సిగ్గుపరచని, हमें लज्जित नहीं होने జీవం देगा। కలిగిన దేవుని పైన పెట్టాం మనం. तो जीवित परमेश्वर के ऊपर भरोसा रखा మన है। ఆశ జీవం కలిగిన దేవుని పైన ఉంది. हमारी आशा पर जीवित परमेश्वर के ऊपर है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఏలియా एलिया ఏం చేశాడు, क्या किया, 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకొని 12 गोत्रों का 12 पत्थर लिया, ఒక వేది పోయి కట్టాడు. एक वेदी बनाया, చూడండి, సవాల్ చేశాడు. तो सवाल करने लगा। ఎందుకని చెప్పండి,
क्यों बताइएगा? దేవుడు ఉన్నాడు, परमेश्वर है, నా ప్రార్థన ఆలకిస్తాడు. मेरी प्रार्थना को सुनता है। దేవుడు ఉన్నాడు, परमेश्वर है, నా ప్రార్థన ఆలకిస్తాడు. मेरा प्रार्थना को ఎవరి सुनेगा। దేవుడైతే जिसके परमेश्वर ఆకాశం నుంచి అగ్ని ఇస్తాడో, आकाश से आग देगा, ఈ కోడి దూడల్ని, इस बेड़ों ఈ को, నీటిని, इन पानियों ఈ को, कట్టిల్ని इन लकड़ियों को కాల్చి వేస్తాడు. जो जला देगा, ఆయనే నిజమైన దేవుడు. वो ये हकीकत का परमेश्वर అంటే ఇప్పుడు है। ఏలియా హృదయంలో ఏముందండి? इसका मतलब एलिया के मन में क्या था? ఏముందంటే क्या था? దేవుడు ఉన్నాడు, परमेश्वर है, ప్రార్థన ఆలకిస్తున్నాడు, प्रार्थना को सुनता है, తప్పకుండా నా ప్రార్థన వింటాడు. जरूर मेरी प्रार्थना को सुनता ఎవరి है। దేవుడు అండి ఆయన? किसका परमेश्वर है? ఎక్కడి నుంచి ఉన్నాడండి? कहाँ से है वो? 12 గోత్రాలు. 12 गोत्र, అందుకే 12 రాళ్ళు తీసుకున్నాడు. इसलिए 12 पत्थरों को लिया है। 12 గోత్రాలు. 12 गोत्र, ఇక్కడ ఈ 12 గోత్రాలను కాపాడిన దేవుడు. ये 12 गोत्रों को बचाने वाला परमेश्वर। ఈ 12 గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? कहाँ से आए 12 गोत्र? ఇజ్రాయేలు. इजराइल। ఇజ్రాయేల్ ఎక్కడి నుంచి వచ్చాడు? इजराइल कहाँ से आया? ఇస్సాకు. इसहाक। ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు? इसहाक कहाँ से आया? అబ్రహాము. अब्राहम। అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? अब्राहम कहाँ से आया? ఎక్కడి నుంచి వచ్చాడు? कहाँ से आया? మన పితరులు. हमारे पूर्वज। మన పితరులు. हमारे पूर्वज। తేరాహు. तेरह। తేరాహు ఎక్కడి నుంచి వచ్చాడు? तेरह कहाँ से आया? మన పితరులు. हमारे पूर्वजों మన से। పితరులు. हमारे पूर्वजों ఎవరు से। వాళ్ళు? कौन है? నోవాహు. नूह। నోవాహు. नूह। నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడు? नूह कहाँ से आया? లెమెకు. లెమెకు ఎక్కడి నుంచి వచ్చాడు? लेमेक कहाँ से आया? షేతు. शेत से। షేతు ఎక్కడి నుంచి వచ్చాడు? शेत कहाँ से आया? ఆదాము. आदम से। చూసారా? देखा? 12 రాళ్ళు తీసుకున్నాడంటే 12 गोत्रों का पत्थर लिया तो దాని అర్థం అదేనండి. इसका मतलब यही है। 12 రాళ్ళు, 12 గోత్రాలు. 12 पत्थर जो है 12 ఆ गोत्र, దేవుడు वो परमेश्वर, జీవించున్న దేవుడు, वो जीवित रहने वाला परमेश्वर చూస్తున్న है, దేవుడు, देखने वाला परमेश्वर, ప్రార్థన వినే దేవుడు, प्रार्थना को सुनने वाला నమ్మకం परमेश्वर, కార్యం చేస్తుందండి. भरोसा ही कार्य करेगा। నమ్ముట నీ వశం నమ్మవానికి సమస్తము సాధ్యమే. और भरोसा करना तो हमारे वश में, तो भरोसा करने वालों के लिए सब कुछ मुमकिन है। దేవుడిని ఏమడుగుతున్నావు? परमेश्वर से आप जो कुछ भी मांगता होगा, నువ్వు ఇసుకుపోవద్దు అన్నాడు. आप वो हियाव नहीं छोड़ना। ఏమన్నాడు లోక సువార్త 18లో? लूका के 18 में क्या कहा? ఇసుకుపోవద్దు, इసుक पढ़ो। ఇసుకు పడవద్దు. तो हियाव नहीं छोड़ना। ప్రార్థనలో ఎవరు కూడా ఇసుకు పడకూడదండి. कोई भी प्रार्थना में हियाव नहीं छोड़नी है। అడుగుతూనే ఉండాలి, मांगते ही रहना चाहिए, అడుగుతూనే ఉండాలి, मांगते ही रहना चाहिए, ఆశతో అడుగుతూనే ఉండాలి. आशा से मांगते रहना అందుకే అంటాడు चाहिए। इसलिए నువ్వు कहता విసుకక ప్రార్థించు. आप हियाव ना छोड़ते हुए प्रार्थना करते ఏమంటున్నాడు? हो। क्या बोलता నువ్వు है? విసుకక ప్రార్థిస్తే हियाव ना छोड़ते हुए प्रार्थना करोगे, దేవుడు మనల్ని మర్చిపోయిన దేవుడు కాదండి. परमेश्वर हमें भूलने वाला नहीं है। అందుకే ఎఫెసీ 2లో అంటాడు एफएसी को 2 में कहता కృప है, వలనే మనం రక్షించబడ్డాం. यानी कि कृपा के द्वारा ही हम उद्धार पाए हैं। మన కొరకు యేసు పంపించాడు. हमारे लिए यीशु को भेजा है। ఎవరు వెళ్ళారు యేసుని పరలోకం తీసుకొస్తానికి? कौन गए थे यीशु को स्वर्ग से लाने के लिए? వాక్యం ఏముందండి? वाक्य- ఎవరు వెళ్ళారండి పరలోకం వెళ్ళి యేసుకృష్ణుని తీసుకొచ్చారు? कौन है जो स्वर्ग गया और यीशु को लेके आया? దేవుడు మన మీద కనికరించి परमेश्वर हमारे प्रति तरस खाकर ఈ పాపలోకాన్ని తన పరిశుద్ధ కుమారుని పంపించి इस पापी दुनिया में अपने पवित्र पुत्र को మన भेजकर పాపాలన్నీ ఆయన మీద మోసుకుని सभी हम सबका पापों को अपने ऊपर लेकर ఆయన చనిపోయి वो मर गया, మన పాపాలను చంపేశాడు. हमारे पापों को भी मार डाला। యేసులో మనం చనిపోయినాం. अब यीशु मसीह में पापों के विषय में ఈ मर गए। లోకరీత్యా మనం పాప విషయంలో చనిపోయాం. इस संसार की रीति और पापों के विषय में हम मर चुके हैं। ఆయన నా కొరకు वो मेरे लिए తన కుమారుని పంపించాడు. अपने पुत्र ఇది को भेजा। నీతి. ये धार्मिकता है। ఆయన వచ్చాడు, वो आया है, ఆయన వచ్చాడు, वो आया है, నా పాపాలన్నింటిని తీసివేశాడు, मेरे सारे पापों को निकाल दिया, శిలువలో బలైపోయాడు, क्रूस में बलि हो गया, చనిపోయాడు, मर गया, సమాధి చేయబడ్డాడు, कब्र में रखा गया, 3 రోజులు లేచాడు, तीसरे दिन जी उठा, 40 దినాలు 40 दिन శిష్యులకు కనపడ్డాడు, चेलों को दिखाई दिया, 40 దినము 40 పరలోకానికి వెళ్ళాడు, स्वर्ग चला गया, ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. पिता के दाहिने हाथ में बैठा। ఇప్పుడు మన ప్రార్థనలకు మన విజ్ఞాపనలకు ఆయన మరి జవాబు ఇవ్వబోతున్నాడు. अभी हमारी प्रार्थनाओं का और विनतियों का उत्तर देने वाला है। నేను నీతి గురించి చెప్తున్నానండి. मैं धार्मिकता के बारे में बताता నీతి हूँ। అంటే అదేనండి. धार्मिकता का मतलब ही है నీతిమంతుడా. धर्मी। ఎవరండి నీతిమంతుడు? कौन है धर्मी? నీతిమంతుడా. हे धर्मी। నీతిమంతుడు అంటే ఇదేనండి చెప్తుంది. धर्मी का मतलब यही है जो मैंने अभी बताया। నా ప్రార్థన వింటున్నాడు. वो मेरी प्रार्थना को सुनता చూడండి है। देखिए రోమాపత్రిక रोमियो की लिखी पत्री 8వ అధ్యాయము, अध्याय 8, రోమాపత్రిక रोमियो की लिखी पत्री 8వ అధ్యాయము 8वें अध्याय 34వ వచనము. 34वीं वचन। 8వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే 8 की 34 में देखिएगा तो చూడండి ఇక్కడ అంటాడు, यह कहता है, చూడండి మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. ये लिखा है कि मसीह है जो मर गया वरन मुर्दों में से जी भी उठा और परमेश्वर के दाहिने ओर में बैठा और हमारे लिए निवेदन भी करता है।
ఇప్పుడు మనము ప్రార్థిస్తే अगर हम प्रार्थना करेंगे మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. हमारी ओर से वो हमारे लिए विनती करता है। ఎక్కడున్నాడంట? कहाँ है? దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. परमेश्वर के दाहिने ओर। ఎవరంట ఆయన? कौन है ये? చనిపోయిన యేసు క్రీస్తే. जो हमारे लिए मर गया वो यीशु। చనిపోయిన క్రీస్తేసే. जो मसीह यीशु हमारे लिए मर गया था। అంతేకాదు इतना ही नहीं, మృతులలో నుండి లేచిన వాడు, और मृतों में से जी भी उठा है, దేవుని కుడిపార్శ్వన और కూర్చున్నవాడు परमेश्वर के दाहिने हाथ में जो बैठा है మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. हमारे लिए विनती करता है, మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. हमारे लिए विनती करता है। చూడండి, देखिए ఏలియా एलिया ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తున్నాడు, जैसे परमेश्वर से प्रार्थना कर रहा అన్ని था, జనులు ప్రార్థన చేసి 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 అలసిపోయారు. अन्य जाति प्रार्थना कर करके थक गए थे। ఎందుకని? क्यों? వాడు లేని దేవుణ్ణి గురించి మొరపెడుతున్నారు. जो है ही नहीं उसको परमेश्वर बोल के पुकार रहे थे। వాళ్ళు కల్పించిన దేవుడి గురించి మొరపెడుతున్నారు. वो कल्पना गढ़ी हुई मूर्तियों को लेकर विनती कर रहे थे। లేని దేవుణ్ణి, जो है ही नहीं మనుషులు परमेश्वर, కల్పించిన దేవుణ్ణి जो मनुष्यों ने बनाया था उस వాళ్ళు पर మొరపెడుతున్నారు. उसका पुकार रहे थे। ఎవరుంటారండి? कौन है? వాళ్ళందరూ సమాధుల్లోకి వెళ్ళిపోయారు. वो सब कब्र में पहुंच गए, వాళ్ళందరూ సమాధుల్లోకి వెళ్ళిపోయారు. सब कब्र में पहुंच गए हैं। ఇంకా ఎవరుంటారండి? और कौन सुनेगा? ఎవరుంటారు? कौन सुनेगा? మరి యేసయ్య यीशु मसीह తిరిగి లేచాడు. फिर जी उठा है, తిరిగి లేచాడు. जी उठा है, తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. पिता के दाहिने हाथ में बैठा है, మన గురించి జ్ఞాపం చేస్తాడు. हमारे लिए विनती करता है। ఎప్పుడైతే ఏలియా जब देखा एलिया మొరపెట్టాడు, पुकारने लगा, అయ్యా प्रभु పరలోకం నుండి स्वर्ग से అగ్ని పంపించి आग को भेजो, ఈ కట్టెల్ని, इन लकड़ी को, ఈ పశువుల్ని, इन पशुओं को, ఈ నీరుని इस पानी को తగలబెట్టేసాడు. जला के खत्म कर दो। అసాధ్యమని తెలుసు. नामुमकिन है करके पता है, అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు. नामुमकिन को मुमकिन करने वाला నాకు परमेश्वर। అసాధ్యమైనది ఉందా? तो उन्होंने कहा था मेरे लिए कोई नामुमकिन है? అసాధ్యమైనది उनके लिए नामुमकिन कुछ भी नहीं है। మనం అనుకుంటాం కొన్నిసార్లు, हम सोचते कई बार, ఇది అవ్వదులే, अरे ये नहीं हो सकता, ఇది అయ్యేది కాదులే, ये होने वाला नहीं है। చల్లబడిపోతాం, हम इस तरह ठंडे हो जाते हैं, విశ్వాసం తగ్గిపోతాయి. विश्वास भी घट जाती है। ఎప్పుడైనా చూడండి, कभी भी देखो పొయ్యిలో కట్లు పెట్టే వరకు, तो चूल्हा में लकड़ी लगाएंगे, కట్లు పెట్టి మంట పెడుతుంటే तो लकड़ी डालकर आग जलाएंगे, నీళ్లు కాగుతా ఉంటాయి, तो ऊपर जो बर्तन में पानी उबलता रहेगा, నీళ్లు మరుగుతా ఉంటాయి. और वो उबलता रहेगा। నీళ్లు మరిగే కొద్దీ जैसा पानी उबलता रहेगा ఆవిరి పైకి వెళ్తా ఉంటది. और भाप ऊपर जाता रहेगा। జాగ్రత్తగానండి. ध्यान से सुनो, కింద కట్లు పెట్టాం, नीचे लकड़ी लगाया, మంట పెట్టాం, आग लगाया, నీళ్లు కాగుతున్నాయి, पानी उबल रहे, కాగుతా 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 उबलते हुए ఇక ఆవిరి పైకి వెళ్తుంది. तो भाप ऊपर जा रही ఇదే విధంగా है। इसी प्रकार ఆశ, आशा, ఓర్పు, धीरज, సహనము, सहनशीलता, నమ్మకము, भरोसा, దీర్ఘశాంతము, धीरज, పని అవుద్ది, हाँ काम होगा, పని అవుద్ది काम होगा, అనే కట్లు పెడితే, इस काम होगा करके विश्वास की लकड़ी अगर ఈ लगाएगा तो, కట్లు పెడితే इस तरह का लकड़ी लगाएगा तो పరిశుద్ధాత్మ శక్తి అగ్నిలాగా దిగొచ్చి पवित्र आत्मा का शक्ति आग की नाई उतर कर నీ आएगा, మీదకి నా మీద దిగొచ్చి आपके ऊपर मेरे ऊपर उतर कर आएगा। ఆవిర్లు ఎట్లా తేలుతున్నాయో इस प्रकार भाप ऊपर जाती మన है, ప్రార్థనల విజ్ఞాపన పరలోకానికి వెళ్ళిపోద్దండి. इसी प्रकार हमारे प्रार्थना और विनती भी स्वर्ग में चला जाएगा। కానీ కట్లు పెట్టాలా? लेकिन लकड़ी लगाना होगा, కట్లు పెట్టకుండా, लकड़ी ना लगाते हुए, నుప్పు పెట్టకుండా, आग ना देते हुए, నీళ్లు కాగాలంటే కాగవు. पानी गर्म होना तो नहीं चलेगा। నీళ్లు కాకపోతే अगर पानी गर्म नहीं होगा ఆవిర్లు రావు, भाप नहीं आएगा, ఆవిర్లు రావు. नहीं आएगा भाप। జాగ్రత్తగా నడిపిరారా. ध्यान से सुनो। ఎప్పుడైతే కట్టెలు తగ్గిపోతాయో जैसा लकड़ी कम होने लगेगा మంట ఆగిపోద్ది. और आग जो बुझने लगेगी, కొంచెం కొన్ని ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ఉంటాయి, आधा घंटा रहेगा, ఆ ఆవిర్లు ఉంటాయి, वो थोड़ा गर्माहट, ఆ నీళ్లు మండతా ఉంటాయి. वो पानी भी गर्म रहेगा, మెల్లిమెల్లిగా 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 చల్లబడతావు. धीरे धीरे वो ठंडा होता रहेगा। ఎప్పుడైతే మనకు నమ్మకం పోద్దో, जैसे हमारे अंदर का विश्वास ఎప్పుడైతే चला మనలో जाएगा, ఇసుకొచ్చుద్దో, हमारे अंदर ही हम छोड़ देते, దేవుడు చేయబోయే కార్యం కూడా ఆపేస్తాడు. परमेश्वर जो करने पर था उसको भी छोड़ देगा। ఎందుకని? क्यों? నీ విశ్వాసమేనమ్మా, उन्होंने कहा था तेरा विश्वास ही, నీ విశ్వాసమేనయ్యా. तेरा विश्वास ही भाई, ప్రార్థించు, प्रार्थना करो, ప్రార్థించు, प्रार्थना करो, ప్రార్థన మానొద్దు. प्रार्थना नहीं छोड़ना। ఏమన్నాడు? क्या कहता है? జాగ్రత్త పడు. सावधान रहो। ఏమన్నాడు? क्या कहता है? ఏమన్నాడు? జాగ్రత్త పడు. सावधान रहो। మార్క్స్ వార్తలు ఏమన్నాడు? मरकुस में क्या कहा? 13వ అధ్యాయం ఏమన్నాడు? 13 अध्याय में 33వ వచనం, 33 में జాగ్రత్త పడు, सावधान से रहो, మెలకువగా ఉండు, जागते रहो, ప్రార్థన చేసుకో. प्रार्थना करते रहो। ఏమన్నాడు? क्या बोला? జాగ్రత్తగా ఉండు, सावधान से रहो, మెలకువగా ఉండు, जागते रहो, ప్రార్థన చేసుకో, प्रार्थना करते रहो, నీతిమంతుడుగా ఉండు. धर्मी बन के रहो। చెప్పిందా నీతి అంటే ఏంటో? पहले भी बताया था ना, धार्मिकता का मतलब क्या है? నీతి అంటే చెప్పే కదా. धार्मिकता का मतलब बताया ना? ఆయన వెళ్ళాడు, वो गया था, పరలోకం
పరలోకంలో తండ్రి కుడి కూర్చున్నాడు, स्वर्ग में पिता के दाहिने हाथ మన में बैठा, ప్రార్థనలు వింటున్నాడు, हमारी प्रार्थना को सुनता है, మన ప్రార్థనలు మనకి జ్ఞాపం చేసి తండ్రికి అందిస్తున్నాడు. हमारी प्रार्थनाओं को पिता को बताता है, మళ్ళీ ఆయన వస్తాడు, फिर से वो आएगा, నీతిమంతులు ఎత్తుకొని పోతాడు, धर्मी जन को लेके चला మేము जाएगा, పరలోకంలో ఉంటాం. फिर पर स्वर्ग में रहेंगे. ఇది నీతి అండి, यही धार्मिकता, ఇది నీతి అంటే. यही నీతి धार्मिकता. అంటే ఇంకెక్కడి నుంచో రాదండి. धार्मिकता का मतलब और कहीं अलग से नहीं నీతి आएगा. అంటే ఇదే. धार्मिकता का मतलब ही यही. నా కొరకు చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, मेरे लिए एक मरा हुआ है, నా పాపాలన్నీ చంపేసి తొక్కుతున్నాడు, एक व्यक्ति है जिसने मेरे सारे पापों को खत्म कर डाला, జవాబిస్తాడు. वो हमारे को जवाब देगा. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, एलिया प्रार्थना कर रहा ప్రార్థన था, చేస్తున్నాడు. प्रार्थना कर रहा था. చూడండి, ఆయన నమ్మిక చొప్పున देखिए उन्हीं के भरोसे के अनुसार అగ్ని కావాలని అడిగాడు. आग को मांगा था. చూసారా, మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? तो कहा था कि आपके बच्चे रोटी मांगेंगे तो क्या पत्थर दोगे? చూడండి, देखो మీ పిల్లలు आपके बच्चे రొట్టె అడిగితే మీరు రాయిని ఇస్తారా? रोटी मांगने से क्या पत्थर दोगे? తర్వాత ఇంకేమన్నాడు? और क्या कहता है? చేపను అడిగితే మరి తేలుని ఇస్తారా? तो मच्छी को मांगेगे तो क्या बिच्छू देगा? చూడండి, देखो నువ్వేది అడిగితే అదే, आप जो मांगोगे वही देगा. నువ్వేది అడగాలి అడుగు, आप जो कुछ मांगना चाहते हो నీకేది मांगो. కావాలి అడుగు. आपको जो चाहिए मांगो. ఏలియా ఏమని అడుగుతున్నాడు? एलिया क्या करके बोल रहा था? ఏలియా అడుగుతున్నాడు, నాకు అగ్ని కావాలి. एलिया मांग रहा था मुझे आग चाहिए, ఆకాశం నుంచి నాకు అగ్ని కావాలి. आकाश से मुझे आग चाहिए. అగ్ని వచ్చేసిందండి, आग आ गया, తగలబెట్టేసింది, सब कुछ जला दिया, తగలబెట్టేసింది. सब कुछ जला कर राख कर చూడండి दिया. ప్రియారా, देखिए प्रियो, ఇంకొక అద్భుతం చేశాడు. एक और अद्भुत कार्य ఏంటో किया. తెలుసా? क्या पता है? 3.5 సంవత్సరాల వర్షం లేదు, 3.5 वर्ष बारिश नहीं था. ఒక్క ప్రార్థన చేశాడు ఏలియా. एलिया ने एक प्रार्थना किया. మనలాంటి మనిషి యాకోబు అంటాడు, याकूब कहता है, యాకోబు పత్రికలో याकूब अपने पत्री में, మనలాంటి మనిషే. वह हमारे जैसा ही इंसान. ఏలి కూడా సీము రక్తంతో ఉన్న మనిషే. एलिया भी इस लहू और पस से भरा हुआ ఆ इंसान. కాలంలో उस समय में మనలాగా ఆహారం తిన్నాడు, हमारे जैसा ही खाना खाया. మనకున్నటువంటి ఆ యొక్క భౌతిక ధర్మాలన్నీ ఆయనకుండి. जैसे हमारे साथ भौतिक धर्म होती है उसके साथ भी ऐसा ही. అయినా ఆయన ప్రార్థన చేశాడు. फिर भी उन्होंने प्रार्थना किया. 3.5 సంవత్సరాలు వర్షం లేదండి. 3.5 वर्ष बारिश नहीं था. అయితే तो फिर తర్వాత ఆహాబుతో అంటాడు, बाद में आहाब से कहता है, ఆహాబు రాజా, हे राजा आहाब, రాజా हे राजा, వర్షం రాబోతుంది, बारिश आने वाली है, వర్షం రాబోతుంది, बारिश आने वाली है, ఇంటికెళ్ళు, घर जाओ, ఇంటికెళ్ళు, घर जाओ, లేకపోతే మధ్యలోనే నువ్వు తడిసిపోతావు. नहीं तो बीच में आप भीग जाओगे. వర్షం లేదు, तब तक गाना बारिश था. 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు. 3.5 वर्ष से बारिश नहीं थी. వర్షం వస్తుంది అంటున్నాడు. कहता है अभी बारिश आने वाली है. ఆహాబు ఏమో ఆశ్చర్యపోయాడు, आहाब तो अचंबा हो गया. ఈడవుడురా, ये कौन है? ఈడవుడు, ये कौन है? 3.5 సంవత్సరాలు వర్షం లేదు, 3.5 वर्ष से बारिश नहीं है, పంటలు లేవు, न फसल है, పశువులకు గడ్డి లేదు, पशुओं का चारा है, మేత లేదు, न चारा है, చచ్చిపోతున్నారు జనం. लोग मरते जा रहे. ఈడు వర్షం వస్తుందని చెబుతున్నాడు, ये बोलता है बारिश आने वाला है, వర్షం వస్తుందని చెబుతున్నాడు. बारिश आने वाला है बोलता है. రాజా, ये राजा, ఆహాబు ये आहाब, వెళ్ళు, जाओ, ఇంటికెళ్ళు, घर जाओ, తడిసిపోతావు. भीग जाओगे. చూడండి పిల్లరా, देखो प्रियो, నమ్మకం भरोसा జరక్క ముందే होने से पहले ही నువ్వు అడిగావు. आपने मांगा है. చూడండి, देखो మార్కు సువార్త मरकुस सुसमाचार 11వ అధ్యాయం 11 अध्याय का 24వ వచనం 24वीं वचन. చూడండి, మార్కు సువార్త मरकुस 11వ అధ్యాయం 11 अध्याय का 24వ వచనం. 24 वचन. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. इसलिए मैं तुमसे कहता हूँ कि जो कुछ तुम प्रार्थना करके मांगो तो प्रतीत कर लो कि तुम्हें मिल गया. చూడండి, నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? आप किस विषय में प्रार्थना करते हो? ఆ ప్రార్థన చేసినప్పుడు प्रार्थना जब करते నువ్వేది हो, అడుగుతున్నావో, जो कुछ मांगते हो, నీకేం కావాలో जो चाहिए आपको దొరికిపోయిందంట. मिल गया. ఏముంది ఇక్కడ వాక్యం? क्या कहता है यहाँ पे? వాక్యాన్ని నమ్మండి. वचन पर भरोसा వాక్యం करो. దేవుడై ఉన్నాడు, वचन परमेश्वर है, నమ్మండి. भरोसा करो. ప్రార్థన చేయనప్పుడు जब प्रार्थना करते हो, మీరు అడుగుతున్న వాటినెల్లను आप जो कुछ मांगते हो పొంది ఉన్నామని నమ్ముడి. प्रतीत करो, हो गया, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. तभी आपको मिलेगा. मैं इस बात को निश्चित तौर पर बताता हूँ. ఏంటిది? क्या है ये? మనలో ఉన్నటువంటి శక్తి. हमारी अंदर की शक्ति. ప్రార్థన చేయండి, प्रार्थना करो, మెలకువగా ఉండండి, जागते रहो, జాగ్రత్తగా ఉండండి. सावधान से रहो. సాతాను ఒకవేళ ఏమంటాడు?
क्या कहता है? నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినడు. आप प्रार्थना करने पर भी प्रभु नहीं सुनेगा, వింటే बोलेगा। ఎప్పుడో వినేవాడే, सुनता तो कब का सुनता, వింటే ఎప్పుడో వినేవాడే, सुनता तो कब का सुन लेता, ఇంకేం వింటాడులే, और क्या सुनेगा, ఇంకేం వింటాడులే, और क्या सुनेगा। ఇంక నువ్వు ప్రార్థన అనవసరం, आपको प्रार्थना करना అసలు बेकार నువ్వు है, ప్రయత్నించటం కూడా అనవసరం. आप यत्न करना भी बेकार है, बोलेगा शैतान। చల్లబడిపోతామండి, ऐसे शैतान की बातों से हम ठंडे हो जाएंगे, చల్లబడిపోతాం, ठंडे हो जाएंगे, మెల్లిమెల్లిగా చల్లబడిపోతాం. धीरे धीरे ठंडे हो जाएगा हमारे विश्वास। నీ ద్వారా దేవుడు సాక్ష్యం పొందుకోవాలనుకున్నాడు, परमेश्वर आपके द्वारा गवाही पाना चाहता है। ఆ గవాయి నీ ద్వారా జరగకపోతే अगर प्रकार का गवाही आपके द्वारा नहीं हुआ చాలా तो బాధపడతాడండి, बड़ा तकलीफ उठाएगा చాలా परमेश्वर, बड़ा బాధపడతాడండి, दुख उठाएगा చాలా परमेश्वर, బాధపడతాడండి. बड़ा दुख उठाएगा। అందుకని అంటాడు, इसलिए कहता है, నువ్వు ప్రార్థన చేసినప్పుడు जब आप प्रार्थना करते నువ్వు हो అడుగు వాటినల్లా పొందుకున్నావని నమ్ము. आप ये प्रतीत करो जितना कुछ मांगते हो सब मिल गया। అప్పుడు तब ఎప్పుడు कब ఇది కూడా నన్ను జాగ్రత్త, ये भी सुनो, ప్రతి అక్షరం జాగ్రత్తగా వినండి. हर एक अक्षर को ध्यान से सुनो। అప్పుడు तब నమ్మినప్పుడు అని అర్థం. जब भरोसा करोगे तब తప్పకుండా దేవుడు जरूर परमेश्वर ఇస్తాడు, देगा, మీకు కలుగుతాయి. आपको हो जाएगा। ప్రార్థనకు జవాబు పొందుకుంటాం, प्रार्थना का जवाब पाएंगे, ప్రార్థన జవాబు పొందుకుంటాం. प्रार्थना का जवाब पाएंगे। కాబట్టి इसलिए జీవమునిచ్చిన మన దేవుడు, जीवित परमेश्वर हमारा, అక్షయనిచ్చిన మన దేవుడు, अक्षता को देने वाला हमारे परमेश्वर, మన రక్షకుడు हमारा उद्धार करता है యేసయ్య. यीशु मसीह। యేసయ్య यीशु मसीह జీవం కలిగిన యేసయ్య. वो जीवित परमेश्वर है। చూడండి, देखिए 1 యోహాను पहला यूहन्ना 5వ అధ్యాయము 5वीं अध्याय 10వ వచనము 5 का 10 11వ వచనం. 5 का 10 और 11। దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి, నిత్య జీవము అంటే అర్థమేంటి తెలుసా? మనకు నిత్య జీవం అంటే మధ్యలో అది కట్ అయిపోయేది కాదండి. परमेश्वर ने हमें अनंत जीवन दिया है, अनंत जीवन बीच में खत्म होने वाला नहीं ఆయన है। అవునన్నట్టుండి కాదన్నట్టుగా ఉన్నాడు కాదు. वो हाँ बोलकर ना बोलने वाला परमेश्वर नहीं है। నిత్య జీవము अनंत जीवन అంటే ఎప్పుడు यानी कि हमेशा की, ఎప్పుడు हमेशा की, ఎప్పుడు ప్రార్థన చేయాలి, हमेशा प्रार्थना करना है, ఎప్పుడు ప్రార్థన చేయాలి. हमेशा प्रार्थना करनी है। ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ये जीवन उसके पुत्र में है। ఎవరి ద్వారా అండి? किसके द्वारा? కుమారుని ద్వారా. पुत्र के द्वारा। ఆ జీవము కుమారుని యందు ఉన్నది. ये जीवन जो है पुत्र के अंदर है। కుమారుని నామములు అడగండి. पुत्र के नाम से मांगो। దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. तो परमेश्वर का पुत्र को जो अंगीकार करता है उसमें जीवन है। దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. तो परमेश्वर का पुत्र को अंगीकार नहीं करता उसके अंदर जीवन नहीं है। అర్థమవుతుంది ఇప్పుడు? समझ में आ रहे? కాబట్టి इसलिए నిత్య జీవం अनंत जीवन అంటే ఎప్పుడు మనం అడిగేవాళ్ళం ఉంటాం. यानी कि हमेशा मांगने वाला बने, ఎప్పుడు నిత్యం हमेशा నిత్యం हमेशा ప్రార్థిస్తూనే ఉండాలి. प्रार्थना करते ही रहे। విశ్వాసాన్ని పెంచుకోవాలి. विश्वास को बढ़ाना होगा। ఏం చేయాలి మనం? क्या करना है हमें? విశ్వాసాన్ని పెంచుకోవాలి. विश्वास को बढ़ाना है। చూడండి, देखिए అబ్రహాం ముందు ఏమీ లేదండి. अब्राहम के सामने कुछ भी नहीं నీ था। ముందు నా బైబిల్ ఉంది, आपके सामने मेरे सामने तो बाइबल ग्रंथ ఇంకా है ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. और कई सारे अद्भुत कार्य भी కానీ हैं। అబ్రహాం ముందు ఏముందండి? लेकिन अब्राहम के सामने क्या है? అబ్రహాం ముందు ఏముంది? कुछ है क्या? ఏమీ లేదు. कुछ भी नहीं है। మరి అబ్రహాము फिर अब्राहम తన ఒక్కగాని ఒక కుమారుడు ఏమంటే अपना इकलौते पुत्र को परमेश्वर ने जब मांगा था, అడిగినప్పుడు जब मांगा వెనకాడకుండా पीछे ना हटते हुए, మృతుల సైతం బతికించే దేవుడని నమ్మి, तो भरोसा किया है कि मृतकों को भी जीवित करेगा। ఒకవేళ నా కుమారుని నమ్మి ఈపో నాకు పర్వాలేదు, अगर मेरे बच्चे को लौटा भी नहीं देगा कोई बात नहीं, వెనుకాడకుండా पीछे ना हटते हुए। చూడండి, తన యొక్క కుమారుని అర్పిస్తానికి వెనకాడలేదండి. देखो अपने पुत्र को देने के लिए भी पीछे नहीं हटा, తన కుమారుని అర్పితానికి अपने पुत्र వెనకాడలేదు. को देने के लिए भी पीछे नहीं हटा। నమ్మకం అండి, ये भरोसा है। నీ నమ్మకం. చూడండి, ఇస్సాకు తిరిగి వచ్చాడు. మళ్ళీ देखा, भरोसा रखा, इसहाक वापस आ गया। ఇస్సాకుని రాళ్ళని పేర్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకుని పేర్చాడు. तो जैसे ఇస్సాకు పేర్చి దాని మీద ఇస్సాకును పడుకొని పెట్టాడు. पत्थरों को लिया और वेदी बनाया, लकड़ी भी लगाया और उसके ऊपर अपने बेटे को इसहाक को भी लिटा दिया। కత్తి తీసుకుని तलवार लिया అదిగో నరకబోతున్నాడు. तो काटने पड़ता। నమ్మకం, भरोसा, నమ్మకం भरोसा। ఇస్సాకును తిరిగిచ్చింది. फिर इस इसहाक को लौटा दिया, పోగొట్టుకోలేదు, नहीं खोया, పోగొట్టుకోలేదు. नहीं खोया। మనకి ఇచ్చే దేవుడు, हमें देने वाला परमेश्वर है, అడిగితే ఇచ్చే దేవుడు. मांगने से देने वाला परमेश्वर। కానీ लेकिन నీతిమంతులుగా ఉండాలి, धर्मी बन के रहे, జాగ్రత్త పడాలి, सावधान से रहे, మెలకువగా ఉండాలి, जागते रहे, ప్రార్థన చేయాలి, प्रार्थना करे, ప్రార్థన చేయాలి. प्रार्थना करे। ఆయన వస్తే वो आएगा तो నేను పరలోకానికి వెళ్తాను, मैं स्वर्ग में जाऊंगा, నేను పరలోకానికి వెళ్తాను. स्वर्ग में ఆయన जाऊंगा। వస్తే నేను పరలోకానికి వెళ్తాను. वो आएगा और मैं स्वर्ग में ఆయన जाऊंगा। రాకపోతే उनके नहीं, वो नहीं आया, నేను ఎదుగుతాను ప్రభు, मैं और बढ़ूंगा प्रभु, ఎదుగుతాను ప్రభు. बढ़ूंगा प्रभु। మీలో ఒక విశ్వాసాన్ని మీరు పెంపొందించుకుంటూ ఉంటే आपके अंदर एक विश्वास को बढ़ाता जाएगा,
ఆశ అనేది మీరు పెంచుకుంటూ ఉంటే, उस आशा को बढ़ाते जाएंगे तो ఆయనలో ఒక నిరీక్షణ మనకుంటే उनके अंदर एक आशा हमारे अंदर रहेगा, దేవుని పనులన్నా ముందుకు పరిగెత్తామండి. परमेश्वर के कामों में भी आगे दौड़ेंगे. అంటే మన ఉద్యోగాలు చేసుకుంటూనే, हाँ, यानी कि हमारा नौकरी करते हुए ही అంటే ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వచ్చింది. तो एक्स्ट्रा काम करना पड़ेगा, అంటే శరీరాన్ని కొంచెం నలగొట్టుకోవాల్సి వస్తుంది. शरीर को थोड़ा तोड़ना पड़ेगा. మనం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళమే, हम नौकरी करने वाले हैं, కొంచెం పనులు చేసుకునే వాళ్ళమే, काम काज करने वाले हैं, పనులు చేసుకునే వాళ్ళమే. काम काज करने वाले हैं. కాబట్టి దేవుని పనుల్లో మనం కొనసాగాలంటే परमेश्वर के कामों में अगर आगे बढ़ना है కొంచెం శరీరాన్ని నలగొట్టుకోవాలి. तो थोड़ा शरीर को कूटना हो. చూడండి, देखो. నేను పగలంతా డ్యూటీ వచ్చేవాడిని. तो दिन भर नौकरी करके आता था, ఉదయం 9ంటికి వెళ్ళి सुबह 9 बजे जाकर రాత్రి 7ంటికి వచ్చేవాడిని. रात को 7 बजे आता था, 7ంటికి వచ్చి 7 बजे వెంటనే ప్రేయర్కి వెళ్ళేవాడు. तुरंत प्रार्थना में जाता ఇది था. ఎక్స్ట్రా పనేగా. ये तो एक्स्ट्रा ही हो गया ना काम. ఇంటికి వచ్చి హాయిగా చాయ్ తాగి घर आके आराम से चाय पी के ఏదో పకోడీ తిని थोड़ा पकौड़ी खाकर హాయిగా రెస్ట్ తీసుకొని आराम से आराम करता, 7-8 గంటలకు మళ్ళీ భోజనం చేసి 8:30 बजे या 9 बजे भोजन करके 9-9:30 కల్లా పడుకొని, 9 बजे सोकर, ఇది చక్కని మంచి ఆరాం జీవితం కదా. ये तो बड़ी आराम की जिंदगी है. పగలంతా డ్యూటీ వచ్చావు కదా నువ్వు. दिन भर ड्यूटी करके आया, కానీ నేనైతే नगर में పగలంతా డ్యూటీ చేసి दिन भर ड्यूटी करके 7 గంటలకు వచ్చి 7 बजे आकर మళ్ళీ దేవుని పనికి వెళ్ళేవాడిని. फिर से प्रभु का काम के लिए जाता. ఇది ఎక్స్ట్రా ఎనర్జీ. एक्स्ट्रा एनर्जी देना पड़ता ఇది है, కొంత ఖర్చు పెట్టాలి మనం. कुछ खर्च करना पड़ेगा. మనం చాలా మంది మనోళ్ళు हमारे लोग అయ్యో డ్యూటీ వచ్చేవే, ड्यूटी करके आए हैं, అలసిపోయేవే थक गए हैं, అని దేవుని పనిలో తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడరు. तो इस तरह सोच कर अपने शरीर को प्रभु का काम में तोड़ने के लिए मन नहीं रखते. ఇంకోటి ఏం తెలుసా, एक और बात पता है, రేపు డ్యూటీ కోసం कल का ड्यूटी के ఈ लिए రోజే జాగ్రత్త పడతాం. आज के दिन ही सावधान रहते हैं. మాకు రోజు డ్యూటీలు ఉండా, हमारे लिए रोज भी ड्यूटी हो, తెల్లవారుజాము లేచి డ్యూటీకి వెళ్ళాలన్నా तो भोर में उठ के अगर ड्यूटी जाना पड़े तो 1 గంటకి 2 గంటలకు వచ్చి మేము నిద్రపోయేవాళ్ళం. तो रात के 1-2 बजे आके सोते थे हम. 1 గంట, 1 घंटा, 2 గంటలు, केवल 2 घंटा 3 గంటలు या 3 घंटा నిద్రపోయేవాళ్ళం. सोते थे. మాకేం ఆలస్యం ఉండేది కాదు. तो हमारे लिए कोई थकावट नहीं होता మాకు था, మంచి బలం, हमें अच्छे बल मिलते थे, శక్తి. शक्ति मिलता था, శక్తి అండి. शक्ति मिलती थी. నిద్ర మంచి నిద్రపోతేను, अच्छी नींद सोने से, మంచి ఆహారం తింటేను, अच्छा खाना खाने से, మంచి రెస్ట్ తీసుకుంటేను ज्यादा रेस्ट लेने से శక్తి రాదండి. शक्ति नहीं मिलेगा. ఎట్లా వచ్చేది తెలుసా, कैसे आएगा शक्ति? ఇదిగో ఆహారం వలన కాదు, रोटी से नहीं, దేవుని వాక్యం వలన. परमेश्वर के वचन के द्वारा. అది యేసు ప్రభు యొక్క నోటితో చెప్పిన మాట. అంటే तो यीशु मसीह ने स्वयं कहा इस बात को, నోటితో చెప్పిన మాట. स्वयं कहा इस बात को. ఏమన్నాడు, రొట్టి వలన కాదు, దేవుని యొక్క నోటి వచ్చే మాట వలన అన్నాడు. तो रोटी से नहीं, परमेश्वर के मुंह से निकलने वाली बातों से, దైవదాసు నుంచి వచ్చే మాట, प्रभु के दास से निकलने वाली बात, నిన్ను బలపరిచే మాట, आपको बल देने वाली बात, నిన్ను బలపరిచే మాట. आपको बल देने वाली बात. శరీరానికి ఎక్కువ మేత ఇవ్వకండి. शरीर को ज्यादा महत्व मत दो. ఇస్తే కొన్నిసార్లు దేవుడు మనం దుఃఖపెట్టిన అవుతాం. इस तरह देने से प्रभु को दुख देने वाले होंगे. పౌలు గారు అంటే నేను నలగొట్టుకున్నాను అంటాడు. पौलुस कहता है मैं तोड़ देता हूँ, నేను నలగొట్టుకున్నాను అంటాడు. टूटता हूँ अपने देह को. జాగ్రత్తగా ఉండండి. सावधान से रहो. సాతానుడు అంటాడు, शैतान कहता है నీ బలహీనం అయిపోతావు, आप कमजोर हो जाओगे, నువ్వు బలహీనం అయిపోతావు, आप कमजोर हो जाओगे, నీకు అనారోగ్యం వచ్చింది. आपको बीमारी आएगा. వినబాకండి, नहीं सुनना, మెలకుగా ఉండండి, जागते रहो, జాగ్రత్తగా ఉండండి. सावधान से रहो. అదిగో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదంట. वो पता नहीं कब आएगा. ప్రార్థన చేస్తా ఉండండి. प्रार्थना करते रहो. ప్రార్థనలో ఏది అడుగుతున్నావో, प्रार्थना में जो कुछ मांगते हो, ఏది అడుగుతున్నావో जो भी मांगते हो, పొందుకున్నాం, वो मिल गया, పొందుకున్నాం. मिल गया. శక్తి, शक्ति, బలము, बल, ఇంకేమిటి, శక్తి, బలము, ఆశ, ఇంకా ప్రభువులో నమ్మకం. और शक्ति और बल, आशा और प्रभु में भरोसा रखिए. ఇదే ప్రభు కార్యాలు మన ముందు నడిపిస్తుంది. यही प्रभु का कामों में हमें आगे बढ़ाता है. అలసిపోవండి, नहीं थकेंगे, అలసిపోము. नहीं थकेंगे, ఎందుకని నూతన బలం మనకు వస్తా ఉంటది. क्योंकि नया ताकत आता నువ్వు रहेगा. ప్రార్థించే దేవుడి కార్యాలు జరుగుతాయి. तो प्रार्थना करने से प्रभु कार्य करेगा. దేవుడి కార్యాలు జరుగుతాయి. प्रभु कार्य ఆయన करेगा. కార్యాలు మనం పొందుకోవాలి. उनका कार्य को हमें पाना हो. రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें. వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो. నీ మహోన్నత ప్రేమను బట్టి వేలాది వేలాది వందనాలు. आपके महान प्रेम को लेके हजारों भेंट चढ़ाते. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. हर एक जने प्रार्थना करे. విన్న వాక్యం, सुने वचन, విన్న వాక్యం, सुने वचन. అయ్యా నా జీవితంలో బలం తీసుకురా, मेरे जिंदगी में बल प्राप्त होने पाए. అయ్యా జాగ్రత్తగా ఉండమన్నారు, सावधान रहने के लिए कहा, జాగ్రత్తగా ఉండమన్నారు. सावधान रहने के लिए कहा, అయ్యా మెలకుగా ఉండమన్నారు. जागते रहने के लिए बोला, అయ్యా మరి ప్రార్థన చేయమన్నారు. प्रार्थना करने के लिए बोला. నీతిమంతుల ప్రార్థన
धर्मी जन की प्रार्थना ఈరోజు దైవదాసుని ద్వారా आज प्रभु के दास के द्वारा నీతిమంతుడు ఎవరో చెప్పారు నాయన. धर्मी जन कौन है आपने बताया, అసలు ఈ భూమి మీద నీతిమంతుడు ఎవరో చెప్పారు. धरती पर धर्मी कौन है बताया प्रभु। ఎన్న వాక్యాన్ని నా చెవుల్లోకి వచ్చిన వాక్యాన్ని నా హృదయంలో పెట్టిన జాగ్రత్తగా నేను అయ్యా ఆ వాక్యాన్ని నేను కలిగి ఉండాలి ప్రభు. जो वचन मैंने सुना हृदय में बने रखने में मदद करना प्रभु जी। వందనాలు నాయన. धन्यवाद प्रभु। ఈ రాత్రి వాక్యం వినడానికి నాకు మంచి అయా సమయం ఇచ్చారు. वचन सुनने के लिए आज अच्छा समय दिया है। మీ దాసుని ద్వారా మాట్లాడి నీ మాటలు आपके दास के द्वारा बोले गए वचन సైతాన్ని ఎత్తుకుని పోకుండా शैतान उठा के ना ले जाने, 100% పనిచేసి సహాయం 100 के 100 गुना फलवंत होने में मदद करना। యేసు నామములో यीशु के नाम से मांगते पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रवेश मसीह महान कृपा, पवित्र आत्मा का सामर्थ सहायता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बनकर हमारे साथ रहे। आमीन। आमीन। అందరికీ వందనాలమ్మా. प्रेज लॉर्ड सबको।